కేఎస్ ప్రసాద్ గారిని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. కేఎస్ ప్రసాద్ గారికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆడియో అనేది వైరల్ అవుతున్నది. సరే, ఇంతకు ముందు కూడా కేఎస్ ప్రసాద్ గారి చాలా ఆడియోలు వైరల్ అయినాయి. కాకపోతే ఈ ఆడియో వచ్చేసి చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అయ్యా అంటే, ఇక్కడ అటువైపు మాట్లాడే వ్యక్తి తనని తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు కేఎస్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి అమనాభూతులు తిట్టారు అని చెప్పేసి ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు. అంటే వైసీపీ కార్యకర్తలందరూ కేఎస్ ప్రసాద్ గారి మీద చాలా కోపంగా ఉన్నారని చెప్పేసి ఒక ఫేక్ నెరేటివ్ని ఇక్కడ బిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతున్నది. సరే, ఈ కుట్ర ఏంటి, కుట్ర చేస్తున్నది ఎవరు, ఈ కుట్ర వెనకాల ఉన్నది ఎవరు అన్నది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇక ఈ ఆడియో అన్నది మీకు వినిపిస్తాం, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అంతకంటే ముందు ఇంకొక ఆడియో ఉంది, అది మీరు వినాలి. ఆ ఆడియో వింటేనే ఈ ఆడియో అనేది మీకు అర్థమవుతుంది. అసలు ఈ ఫేక్ నెరేటివ్ ఏంటో, మొత్తం డ్రామా మొత్తం మీ ముందుకు వస్తుంది. ఆ ఆడియో ఏంటో ఒకసారి వినిపిస్తా, కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. రవి అన్న చెప్పండి అన్న. ఏం చేస్తున్నావు? ఏలూరు వచ్చానన్న, పొలానికి ఏం మందు కట్టాలి, మందులు తీసుకురావడానికి వచ్చి. ఇక్కడ ఈ ఆడియోకి సంబంధించి కొంత క్లారిటీ మీకు ఇవ్వాలి. ఇక్కడ ఒక వైసీపీ నాయకుడు ఒక సోషల్ మీడియా కార్యకర్తకి ఫోన్ చేసినటువంటి ఆడియో ఇది. అవునా, ఒక్కసారి నువ్వు నాకు ఫ్రీ ఉన్నా కాల్ చేస్తావా? పర్లేదు అన్న, చెప్పండి అన్న. ఏం లేదు, ఇప్పుడు నావిగన్ ఇది నడుస్తుంది కదా. అవునండి. అది మీద ఏంటంటే ఈ పచ్చ మీడియా కానీ, ఈ పచ్చ బ్యాచ్ కానీ, వీళ్ళందరూ కొంచెం ఈ నెగిటివ్ ట్రెండ్ కానీ ఇట్లా ట్రాల్స్ అవి ఇవి చేయటం ఎన్ని చేస్తా ఉంటున్నారు. సో దీని మీద మనం ఏంటంటే ఒక పాజిటివ్ ట్రెండ్ చేద్దామని చెప్పి నేషన్ వైడ్ గా ఒకసారి నీకు కాల్ చేశాను. ఇప్పుడు నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా, ఇంతకు చేసిన వాళ్ళు డియాక్టివేట్ అయిన అంటే వాళ్ళంతా అంత యాక్టివ్ గా లేని అకౌంట్స్ కానీ, ఒక్కసారి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం దీన్ని యాక్టివ్ గా మనం ట్రెండ్ చేయాలి నేషన్ వైడ్. సార్ కాల్ చేశాను. నా సబ్జెక్ట్ మనం టచ్ అయిపోవడమే బెటర్ అన్న. ఆ సబ్జెక్ట్ టచ్ చేయడం బెటర్. అది ఫుల్ నెగిటివ్ అవుతుందన్న, మనకి ట్రోల్ చేస్తున్నారు ఫుల్ గా. నేను అదే కదా, వాళ్ళు ట్రాల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనందరం దాన్ని పాజిటివ్ గా తీసుకెళ్ళాలి కదా ముందుకి. అంటే జనాలకి ఫ్యాక్ట్స్ ఏంటో చూపించాలి కదా మనం. అది చూస్తేనే కదా జనాలకి అర్థమయ్యేది. ఇప్పుడు మనం ఇవన్నీ చూపించకపోతే కనుక జనాలు ఇప్పుడు వాళ్ళు చెప్పేదే నమ్ముతారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. అంటే మొన్నటి వరకు 3 5 అన్నాం కదన్న, మళ్ళీ ఇప్పుడు మన ఎనలిస్టులే మనం ట్రోల్ చేస్తున్నారు అన్న డిబేట్ లో. ఎవరు? కేఎస్ ప్రసాద్ అన్నాడు కన్నా, మొన్న నేను కాల్ చేస్తే బూతులు ఒక్కటే వాడలేదు కానీ ఇంకా ఫుల్ గా తిట్టి వదిలేశాడు జగన్ అనే. ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి జోకర్ అవుతాడు, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టడం అలాంటప్పుడు అని చెప్పి ఫుల్ గా తిట్టాడు. ఆడికి నైట్ తాగితే ఏం మాట్లాడతారో వాడికి తెలియదు. వాడు ఏంటంటే వాడికి అపాయింట్మెంట్లు ఇవ్వటం ఫ్రస్ట్రేషన్ తో వాడు 100 మాట్లాడతాడు. అంటే అన్న, మేము గ్రౌండ్ లో ఉంటాం కదన్నా, మేము చూస్తాం కదా, టీ షాపుల్లో అయినా ఎక్కడైనా మేము బయట తిరుగుతాం కదా, ఫుల్ కామెడీ చేసి వదిలేస్తున్నారన్న. అందుకనే ఇప్పుడు మనం పాజిటివ్ ట్రెండ్ చేద్దాం అంటున్నా. ఇప్పుడు అవన్నీ లీడర్స్ చూసుకుంటారు, అవి కాన్స్టిట్యున్సీలో ఎట్లా చేయాలి, ఏంటి, ఎట్లా తీసుకెళ్లాలనేది. మనం సోషల్ మీడియా వరకు మనం ప్లాన్ చేద్దాం, ఎట్లా ట్రెండ్ చేయటం, ఎంత పాజిటివ్ గా తీసుకెళ్ళటం. సో అందుకని ఒక్కసారి నువ్వు మన వాళ్ళని యాక్టివ్ చేయి. పచ్చి మీడియా లేకపోతే పచ్చ బ్యాచ్ వీళ్ళే చెప్తే అదే జనాలు నిజం అనుకుంటారు. మన వాళ్ళకైతే చెప్తా అన్నా, నాకు కొంచెం కష్టం అన్నా. ఎందుకు? ఇప్పుడు నన్ను కూడా ఇంకా ఫుల్ గా వేసుకుంటారు అన్న. సరే, అట్లీస్ట్ వాళ్ళన్నా ఇచ్చేయను మరి. నీకు తెలిసిన వాళ్ళు కానీ, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కానీ, కాన్స్టిట్యున్సీ వాళ్ళు మట్టికి అందరికీ నేను ఇంటిమేట్ చేస్తా. మన పార్లమెంట్ లో వాళ్ళందరికి కూడా, ఏలూరులో మన పాత పేజీ వాళ్ళందరికి చెప్తా నేను, అంటే మనకి లాస్ట్ టైం చేసిన వాళ్ళందరికి. సరే, ఒకసారి గుంటూరు వచ్చినప్పుడు రా, ఒకసారి కాల్ చేయ నాకు. సరే అండి, ఓకేనా? ఓకే, బాయ్. ఇప్పుడు ఈ ఆడియో మీరు విన్నారు. ఇందాక నేను చెప్పా, ఒక వైసీపీ నాయకుడు, ఎవరో లోకల్ నాయకుడు ఎవరో తెలియదు, నాయకుడు ఒక సోషల్ మీడియా కార్యకర్తకి ఫోన్ చేసినట్టుగా ఇక్కడ ఒక నేరేటివ్ మనకు కనిపిస్తున్నది. యాక్చువల్గా ఇది ఫేక్ ఆడియో. ఎందుకు నేను ఫేక్ ఆడియో అని చెప్తున్నాను అంటే,
అంటే ఈ ఆడియోలో ఉన్నది ఎవరు అన్నది ఇంతవరకు కూడా బయటికి రాల. ఈ ఆడియో యొక్క పర్పస్ ఏంటి అంటే మావిగన్ మీద జనాలు నవ్వుకుంటున్నారు అని వాళ్ళ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు అన్న విషయం బయట పెట్టాలి అని చెప్పేసి ఒక డ్రామా ప్రకారము ఈ ఆడియోని రికార్డ్ చేశారు. అటు ఉన్నవాడు ఇటు ఉన్నవాడు ఇద్దరు కూడా మోస్ట్లీ టీడీపీ వాళ్ళు ఐటీడీపీ వాళ్ళే ఉంటారు. ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారు. ఆ మావిగన్ చూసి అందరూ నవ్వుకుంటున్నారని చెప్పేసి ఎట్లా తెలవాలి అంటే వాళ్ళు మాట్లాడుకుని చెప్పుకుంటున్నారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అన్నటువంటి విషయం బయటికి రావాలి. అట్లా వస్తే ప్రజలు ఇంకా నవ్వుకుంటారు అని వాళ్ళ నెరేటివ్ అది. అలా ఫిక్స్ చేయడానికి, అలా సెట్ చేయడానికి, మనందరికీ ఒక అబద్ధం చెప్పడానికి రికార్డ్ చేసినటువంటి వాయిస్ ఇది. ఈ వాయిస్ ఇంకా బలపడాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారి పేరు తీసుకురావాలి. విషయం ఏంటంటే కేఎస్ ప్రసాద్ గారు నాతో ఒక ప్రోగ్రామ్ చేశారు, నా స్టూడియోకి వచ్చారు. ఆ రోజు వేరే ఏదో పని మీద వచ్చారు, నన్ను కలవడానికి వచ్చారు. ఆ రోజు సరే చేద్దామని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేసినాము. ఈ ప్రోగ్రాం పేరు ఇదే, థంబ్నెయిల్ వచ్చేసి జగన్ను తప్పుదో పట్టిస్తున్న ఆ సన్నాసి ఎవరు, జగన్ అలా మాట్లాడి ఉండకూడదు. మావిగన్ గురించి కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఇది బాగా వైరల్ అయింది. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అని భావించే వాళ్ళము ఇప్పుడు పెడితే భయం వేస్తుంది అని చెప్పేసి ఒక వర్డ్ వాడారు. సరే, ఆ ఆడియో ఏదైతే ఉందో ఇందాక మీకు వినిపించానో దాన్ని బలపరచాలంటే ఏం చేయాలి అంటే ఒకటి, ఎవరన్నా బలమైన వ్యక్తిని ఇందులో డిస్కస్ చేయాలి, బలమైన వ్యక్తి పేరు తీసుకురావాలి. అందుకే కేఎస్ ప్రసాద్ గారే అంటున్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పంగానే ప్రజలు ఇంకా నమ్ముతారు ఈ ఆడియోని అని చెప్పేసి కేఎస్ ప్రసాద్ గారి పేరు అనేది వాడి ఈ ఆడియోని వైరల్ చేసేసారు. వైరల్ చేసేటప్పటికీ ఆ ఆడియో కేఎస్ ప్రసాద్ గారి దగ్గర చేరింది. ఆహా, ఈ నాయకుడు ఎవడు, నా గురించి తాగి ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు, అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాడు, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నా గురించి మాట్లాడిన ఆ వైసీపీ నాయకుడు ఎవడు అని చెప్పేసి ముందు కేఎస్ ప్రసాద్ గారు అనుకున్నారు. దాని తర్వాత ఆయన క్లారిటీ వచ్చింది, లేదు ఇది ఐటీడీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా. అట్లా కేఎస్ ప్రసాద్ గారి గురించి మాట్లాడే వ్యక్తులు వైసీపీలో ఎవరు లేరని ఆయన కూడా రియలైజ్ అయ్యాడు. ఆయన మనసులో ఒక అది ఉంది, డౌట్ ఉంది. ఆ డౌట్లో భాగంగా ఏం జరిగింది అంటే ఆయన కొంత సతమతం అవుతున్నాడు. ఎందుకు సతమతం అవుతున్నాడు అంటే నా ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది అయిన తర్వాత వైసీపీకి కేఎస్ ప్రసాద్ గారికి గ్యాప్ వచ్చేసింది అని చెప్పేసి కొంతమంది నమ్మించే ప్రయత్నం అనేది చేశారు. అది ఇంకా ఈ ఆడియో వల్ల ఇంకా కొంత గ్యాప్ వచ్చింది అని చెప్పేసి ఇంకా నమ్మకం అన్నది కుదిరింది. సరే, నేను ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. కొన్ని వేల వీడియోలు చేశాడు కేఎస్ ప్రసాద్ గారు ఈ 22 నెలల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రజల ముందుకు తీసుకొచ్చిండు కేఎస్ ప్రసాద్ గారు. ఆయన ఏదో ఒక వీడియోలో ఒక మాట మాట్లాడంగానే వైసీపీకి కేఎస్ ప్రసాద్ గారికి గ్యాప్ వచ్చేస్తుందా? ఒకసారి ఆ మేధావులు సమాధానం చెప్పాలి. సరే, ఈ ఆడియో మీరు విన్నారు, ఓకే. ఇప్పుడు నేను అసలు ఆడియో అనేది మీకు వినిపిస్తాను, కొంత జాగ్రత్తగా మీరు వినాలి. ఇది కేఎస్ ప్రసాద్ గారికి ఇంకొక వ్యక్తికి జరిగినటువంటి సంభాషణ. ఇక్కడ వినండి. హలో అన్నా, నమస్తే అన్నా. మాది దేవుగుడినా, జమ్మలమూడి కాన్స్టెన్సీ దేవుగుడినా. మీరే కదా ఫోన్ రికార్డ్ చేశారు, ఎవరితో మీ ఐటీడీపీ వాడితో మాడించింది. ఏమన్నాడు, మొన్న మీరే కదా మీ ఫోన్ రికార్డ్ చేసి వాడెవడో ఐటీడీపీ వాడితో మాట్లాడించింది అని ముందు అన్నాడు. ఎందుకంటే కేఎస్ ప్రసాద్ గారికి డౌట్ ఐటీడీపీ వాళ్ళు చేశారు ఆడియో అని. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా ఐటీడీపీనా? ఐటీడీపీ కాదు, ఈ వైఎస్ఆర్టీపీ ఐటీవీ ఫోన్ చేసి నాది వీడియో పెట్టాడు, వీడియో నడుస్తుంది, మీరేనా కాదా? నేను కాదన్నా, నేను ఎందుకు నడిపిస్తాను? మంది వైసీపీనే. అది వైసీపీలే. ప్రసాద్ గారికి మందుకు డబ్బులు ఇస్తేనే కానీ పేమెంట్ రాదన్నట్టుంది. అలా ముడిపోయాడని ఏదో మరి కాదన్నా, మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి కదన్నా. మావిగన్ మీద 3 రోజులు అట్లా చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, స్టాండ్ తీసుకోవాలి మీరు. మావిగన్ మీద 3 రోజులు ఒకలా మాట్లాడారు, మళ్ళీ సాక్షికి వెళ్తే ఇంకోలా అని చెప్పేసి. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, ముందుగా తిట్టు వాడింది ఎవరు అది మీరు గమనించండి. పేమెంట్ రాదన్నట్టుంది. అలా ముడిపోయాడని ఏదో మరి కాదన్నా, మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి కదన్నా. మావిగన్ మీద 3 రోజులు అట్లా చేస్తారు, మళ్ళీ రాత్రి సాక్షిలో పోయి మావిగన్ కడుపు అన్నం తిన్న కష్టం కాదంటారు. ఏదన్నా ఒక స్టాండ్ తో మాట్లాడాలి పార్టీ మీరు కూడా. ఒక నిమిషం సార్, నువ్వు అన్ని తప్పుడు కూతురు కూర్తావు ఎట్లా లంచ్ కూడా మంచిగా మాట్లాడి నీ అమ్మ ఫోన్ మాట్లాడరా నీ అమ్మ దింగా 5 నిమిషాలు ఫోన్ మాట్లాడు. ఎందుకంటే ఫోన్ మాట్లాడితే ఇంకా విషయాలు మాట్లాడి ఆయనను రెచ్చగొట్టాలి.
అన్నటువంటి ఒక ప్రయత్నం చేసిండు. సరే ఈయన తిట్టిండని ఆయన ఒక తిట్టు తిట్టిండు, 2 తిట్టిండు, 4 తిట్టిండు, ఆయన కూడా తిట్టి పెట్టేసిండు. ఇక్కడ విశేషం ఏంటి అంటే కేఎస్ ప్రసాద్ గారు ఇందాక నేను చెప్పా వైసీపీకి సంబంధించి ఒక అనలిస్ట్గా, వైసీపీ వదిలేండి, ఒక అనలిస్ట్గా కేఎస్ ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులని చాలా ధీటుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, చాలా గట్టి గొంతుగా అయ్యిండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడినటువంటి పాయింట్లు కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడాడు. అందుకే కేఎస్ ప్రసాద్ గారిని ఎలాగైనా సరే వైసీపీకి వ్యతిరేకం చేయాలని చెప్పేసి ఒక పెద్ద కుట్ర జరిగింది. ఈవెన్ ఈ విషయం నాకు కూడా వర్తిస్తుంది, అది వేరే సంగతి. నా వీడియోలో నేను మాట్లాడుకుంటే నా గురించి బాగుండదు, కానీ నా గురించి కూడా చాలా పెద్ద కుట్రలు జరిగినాయి, నాకు ఫోన్లు వచ్చినాయి. కాకపోతే నాకు స్టైల్ ఉంది. ఏంటి ఆ స్టైల్ అంటే నేను ఎవరి ఫోన్లు ఎత్తాను, తెలియని వాళ్ళ ఫోన్లు. అండ్ నేను ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో నేను ఫోన్ వాడను. ఈ ఫోన్ నా ఆఫీస్లోనే ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఇక్కడే పెట్టేసి లాక్ చేసి వెళ్ళిపోతాం. నేను పర్సనల్ ఫోను వాడను కాబట్టి నాకు ఆ హెడేక్ లేదు. ఓకే సరే, కేఎస్ ప్రసాద్ గారిని ఏం చేస్తున్నారు అంటే ఫోన్లు చేస్తున్నారు. ముందు ఆయనకు సంబంధించి ఒక ఆడియో రిలీజ్ చేశారు. దాని తర్వాత అంటే ముందు నా ఇంటర్వ్యూ జరిగింది, అక్కడ కొంత గ్యాప్ వచ్చింది అన్నట్లు క్రియేట్ చేశారు. ఎందుకంటే అది కట్ చేసి వేసుకున్నారు నా ఇంటర్వ్యూ. గ్యాప్ వచ్చేసింది, చూసారా జగన్మోహన్ రెడ్డి గారిని కేఎస్ ప్రసాద్ ఏమన్నాడు, చూసారా ఆయన ఏమన్నాడు అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి, దాని తర్వాత ఈ ఆడియో అన్నది ఇంతకు ముందు వినిపించింది, అది వచ్చింది, అక్కడ ఇంకా గ్యాప్. ఇప్పుడు ఇంకా పెద్ద గ్యాప్ ఏంటంటే వైసీపీ వాళ్ళే ఫోన్ చేసి కేఎస్ ప్రసాద్ గారిని తిడుతున్నానని చెప్పేసి. విషయం క్లియర్, టీడీపీకి కేఎస్ ప్రసాద్ గారు కొరకరాని కొయ్యేయండు, ఎలాగైనా తప్పించాలని చెప్పేసి వైసీపీకి కేఎస్ ప్రసాద్ గారికి గ్యాప్ని సృష్టిస్తున్నారు. ఇది చాలామంది మూర్ఖులు అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళే అర్థం చేసుకోలేకపోతున్నారు. అరే ఎందుకని చెప్పేసి కేఎస్ ప్రసాద్ గారి వైరల్ అవుతున్నాయి అని ఆలోచించలేకపోతున్నారు. అట్లనడా ఇట్లనడా, ఎక్కడ ఏమనలే. మావిగన్కి సంబంధించి ఆయన ప్రాస్పెక్టివ్ ఏంటో పెట్టాడు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరే ఏ విషయం మీద కూడా మాట్లాడవచ్చు. ఆయన మాట్లాడారు, మావిగన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్, కానీ ఇది రాంగ్ టైమింగ్ అన్నాడు. సేమ్ నేను కూడా అదే చెప్పా, అది వేరే సంగతి అనుకోండి. అలా చెప్పడం వల్ల వ్యతిరేకత వచ్చేసినట్ట. మరి అట్లయితే కొన్ని వేల వీడియోలు చేశారు కదా ఇంతకుముందు, ఆ వీడియోల సంగతి ఏంటి? కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు కదా కేఎస్ ప్రసాద్ గారు, పార్టీ కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు కదా. ఆ సంవత్సరాలు కష్టపడ్డది మొత్తం ఒక్క రోజు ఒక మాటతోటి మొత్తం ఎగిరిపోయిందా? ఇది వైసీపీ ఆలోచిస్తుందా? నిజంగానే నేను అడుగుతున్నా, ఎవరైనా వైసీపీ నాయకులు ఈ ప్రశ్న, ఈ వీడియో చూస్తే సమాధానం చెప్పండి. వైసీపీ ఇలా ఆలోచిస్తుందా? సంవత్సరాలు కష్టపడ్డటువంటి వ్యక్తి ఒక మాట చెప్తే ఆ వ్యక్తి మీకు శత్రువా? కాదు, ఇది వైసీపీ చేసిన పని కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది టీడీపీ ఐటీడీపీ చేస్తున్నటువంటి పని. ఈ కుట్రలని మీరు నమ్మొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేఎస్ ప్రసాద్ గారికి ఎలాంటి గ్యాప్ రాలేదు. కేఎస్ ప్రసాద్ గారు ఈరోజు ఈ క్షణం ఎంత పెద్ద వైసీపీ నాయకుడికైనా డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడే యాక్సెస్ ఉంది ఆయనకి. ఎంత పెద్ద నాయకుడితో అయినా సరే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడతాడు, ఆ యాక్సెస్ ఉంది ఆయనకి. అట్లాంటిది వీళ్ళు చిన్న వీళ్ళు ఏదో అన్నారు అదేదో అన్నారు అంటే ఆయన పట్టించుకోడు. కానీ వయసు రీత్యా ఆయనని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. కొన్ని వందల ఫోన్లు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? వైసీపీ పేరు చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, వైసీపీ పేరు చెప్పి ఐటీడీపీ వాళ్ళు చేస్తున్నారు. సో ఈ కుట్రని అర్థం చేసుకోవాలి, స్పెషల్లీ వైసీపీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. ఏముందండి, ఒక వ్యక్తిని కోల్పోవడం చాలా ఈజీ. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను చెప్పాలి మీ అందరికీ. కేఎస్ ప్రసాద్ గారిని టీడీపీ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా జరుగుతున్నాయి. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి, అందుకే నేను ఉన్నా, కానీ డబ్బు కోసం కాదు ఆయన చెప్పినటువంటి మాట. నేను కూడా నా విషయం మీకు ఒకటి చెప్తాను. గత కొద్ది రోజుల క్రితం ఒక ఫేమస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ని టీడీపీ వాళ్ళు కొనుగోలు చేశారు. అంటే నేను ఎవరికి చెప్పలేదు ఈ మాట, ఇప్పుడు మీ ముందు చెప్తున్నా. కొనుగోలు చేశారు. ఆ సమయంలోనే నన్ను కూడా కొనుగోలు చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఒకటి చెప్పా, నేను సంపాదించుకోవాలి అంటే ఫార్మస్యూటికల్ ఫీల్డ్లోనే సంపాదించుకునేవాడిని, లక్షల్లో సంపాదించుకునేవాడిని. ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది? అండ్ నాకు ఒకటి బూట్లు నాకే అలవాటు లేదు, నాకు అస్సలు లేదు. ఒకటి బూట్లు నేను నా తలకాయ నరుక్కొని అలా ముందర పెడతా, కానీ ఒకటి బూట్లు నాకే అలవాటు నాకు లేదు. సో నేను వైసీపీకి అనుకూలంగా
నేను మాట్లాడినా అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అని, పేదలకి పిల్లలకి మంచి చేసిందని. అదే నా స్వార్థం. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున పేదలకి పిల్లలకి మంచి చేస్తే నేను ఆయన గురించి కూడా మాట్లాడతాను. నారా లోకేష్ గారు చేస్తే ఆయన గురించి కూడా మాట్లాడతాను. కానీ వాళ్ళు చేయలేరు కూడా. 4 సార్లు ముఖ్యమంత్రి అయినా చేయకపోతే ఇంకేం చేస్తారు? ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడు మొగోడు, చేసి చూపించాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి మాట అంటే నాకు నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం. ఓకే, సంభవ్ నా విషయాలు పక్కన పెట్టేస్తే కేఎస్ ప్రసాద్ గారిని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోండి. దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కేవలం ఒకటే, వైసీపీని కేఎస్ ప్రసాద్ గారిని విడగొట్టడము, మధ్యలో గ్యాప్ అన్నది క్రియేట్ చేయడము. ఆ గ్యాప్ క్రియేట్ చేయడానికి ఒకవేళ నిజంగానే ఎవరన్నా వైసీపీ నాయకుడు కూడా సపోర్ట్ అనేది చేస్తే వాడు మూర్ఖుడు. ఇక వేరే ఏ విషయం నేను చెప్పదలుచుకోలేదు. మీరు తెలివైన వాళ్ళు, మీరే అర్థం చేసుకుంటారని చెప్పేసి నమ్ముతున్నా. దయచేసి వీడియోని ఒక లైక్ చేసి మీరేమనుకుంటున్నారు కేఎస్ ప్రసాద్ గారి గురించి ఒక కమెంట్ చేసి, ఈ కమెంట్లలో కూడా కింద వస్తాయి. చాలామంది ఐటీడీపీ వాళ్ళు వైసీపీ పేరుతో చేస్తారు నాకు తెలుసు, కానీ దాన్ని కూడా అర్థం చేసుకోండి. తప్పకుండా కేఎస్ ప్రసాద్ గారి గురించి ఒక కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.